ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు సర్వీస్ రోడ్ గుండా మళ్లిస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వీకెండ్ కి తోడు పెళ్లిళ్లు శుభకార్యాలు ఉండటంతో విజయవాడ వైపు వెళ్లిన వాహనాలు ఒక్కసారిగా సాయంత్రం హైదరాబాద్ వైపు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. వందలాది వాహనాలు సర్వీస్ రోడ్లో నిలిచిపోయాయి. హైదరాబాద్ లోని ఎక్కడైతే ట్రాఫిక్ నిలిచిపోయిందో మనం చూస్తున్నాం. 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఉండటంతో ఈ విధంగా ట్రాఫిక్ ఏర్పడినట్లుగా కూడా మనం తెలుస్తున్నాం. పోలీసులు కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. జానయ్య, ప్రస్తుతానికి ట్రాఫిక్ క్లియర్ అయిందా? పరిస్థితి ఏ విధంగా ఉంది? రత్న, నిన్న వీకెండ్ కావడం తోటి సొంత గ్రామాలకు వెళ్లిన వారు కావచ్చు, ఇటు ఈ రోజు శుభకార్యాలు ఎక్కువగా ఉండడం తోటి పట్టణం వీడి పల్లెలకు వచ్చినటువంటి వాహనదారులంతా కూడా తిరుగు ప్రయాణం, రేపు వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి ఈ రోజు సండే కావడం, హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడం తోటి చౌటుప్పల్ వద్ద ఏదైతే రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా జామ్ కావడం జరిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే చౌటుప్పల్ లక్కారం స్టేజ్ వద్ద నుంచి దాదాపుగా ఒలిగొండ క్రాస్ రోడ్ వరకు కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతుండడం, భారీ వాహనాలు వస్తున్న నేపథ్యంలో కేవలం సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్ అంతా కూడా విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులకు, ఇటు విజయవాడ వైపు కావచ్చు, అటు హైదరాబాద్ వైపు కావచ్చు, రెండు వైపులా కూడా కేవలం సర్వీస్ రోడ్లు ఉండడం తోటి భారీ వాహనాలు ఆ సర్వీస్ రోడ్ గుండా వెళ్తున్న క్రమంలో ఒకేసారి వాహనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఏదైతే డివిస్ ల్యాబ్ సమీపం నుంచి అటు లక్కారం, చౌటుప్పల్ దాటిన తర్వాత హైదరాబాద్ వైపు ఉన్నటువంటి లక్కారం స్టేజ్ వరకు కూడా దాదాపుగా కొన్ని వందల వాహనాలు నెమ్మదిగా కదులుతుండడం, ఎక్కువ వాహనాలు కూడా హైదరాబాద్ వైపు వస్తున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ హెవీగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా 4-5 కిలోమీటర్ల మేర కూడా ఇంకా వాహనాలు అయితే బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రోడ్డు విస్తరణ పనుల నేపథ్యం, కేవలం సర్వీస్ రోడ్డు ఉండడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని మాత్రం చెప్పవచ్చు. ఇటు చిట్యాల సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పెదకాపర్తి వద్ద కూడా ఫ్లైఓవర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా సర్వీస్ రోడ్ ఉండడం తోటి దాదాపుగా అక్కడ కూడా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చిట్యాలకు సంబంధించి కూడా అక్కడ కూడా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం సర్వీస్ రోడ్డు మార్గం నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యం ఈ ట్రాఫిక్ జామ్ కి కారణంగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు మాత్రం పోలీసులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎక్కువ వాహనాలు అలాగే వస్తున్న నేపథ్యంలో ఇటు చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కువగా అంటే నెమ్మదిగా కదులుతున్న నేపథ్యం, ఇటు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం తోటి కొంత వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు ఈ ట్రాఫిక్ జామ్ అంటే వాహనాల రద్దీ కూడా ఈ రాత్రి 12 గంటల వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వాహనాలు ముందుకు సాగే విధంగా కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లేటువంటి హెవీ వాహనాలు భారీగా వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం చౌటుప్పల్ వద్ద మాత్రం
ఇటు ఏదైతే ఒలిగొండ క్రాస్ రోడ్ చౌటుప్పల్ పట్టణంలో ఉన్నటువంటి ఒలిగొండ క్రాస్ రోడ్ నుంచి దాదాపుగా లక్కారం స్టేజ్ వరకు సర్వీస్ రోడ్డు మాత్రమే ఉండడం తోటి వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే 4 కిలోమీటర్లకు పైగా ఇంకా అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా అన్ని చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రత్న జానయ్య, ప్రధానంగా 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిందంటే అందులో అంబులెన్స్లు కూడా ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది గానీ ట్రాఫిక్ సిబ్బంది గానీ పాల్గొని ఈ ట్రాఫిక్ ని మళ్లించడం జరుగుతుంది? మీరు చెప్పినట్లుగానే 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? రత్న, ఏదైతే నిన్న వీకెండ్ కావడం, సొంత గ్రామాలకు వెళ్లడం, ఈ రోజు ఎక్కువగా శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఊర్లకు వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా తిరుగు ప్రయాణం కారణంగానే ఈ ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొందని చెప్పవచ్చు. ఇక అంబులెన్స్ల విషయానికి వస్తే మాత్రం అంబులెన్స్లు కూడా ఇదే ట్రాఫిక్ లో ఇరుక్కోవడం, దాదాపుగా 4 కిలోమీటర్ల మేర అంబులెన్స్ కి దారి ఇచ్చేందుకు కూడా అక్కడ దారి లేకపోవడం, కేవలం సర్వీస్ రోడ్ ఏదైతే ఒలిగొండ క్రాస్ రోడ్ నుంచి లక్కారం స్టేజ్ వరకు కూడా కేవలం సర్వీస్ రోడ్డు ఉండడం తోటి వాహనాల రద్దీ, అన్ని వాహనాలు ఆటో నుంచి మొదలుకుంటే హెవీ వెహికల్స్ ఏదైతే ట్రక్స్ వరకు కూడా అదే సర్వీస్ రోడ్ గుండా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ అంబులెన్స్ కు సంబంధించి కొన్ని అంబులెన్స్ కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు అంబులెన్స్ వచ్చిన సమయంలో మిగతా వాహనాలను నిలుపుదల చేసి అంబులెన్స్ ను ముందుగా పంపించిన తర్వాత మిగతా వాహనాలు వెళ్లే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. కానీ ఎక్కువగా సాయంత్రం నుంచి హైదరాబాద్ వైపుకు ఎక్కువగా వాహనాలు, దాదాపుగా కార్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వీస్ రోడ్డు గుండా హెవీ వెహికల్, ట్రక్కులు గానీ ఇతర లారీలకు సంబంధించి భారీ వాహనాలు సర్వీస్ రోడ్డు గుండా వచ్చిన పరిస్థితుల్లో ఒకేసారి కార్లు వందల సంఖ్యలో రావడం తోటి కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు ఇటు చౌటుప్పల్ పోలీసులు కావచ్చు, ఇటు చిట్యాల పోలీసులు కావచ్చు, 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ట్రాఫిక్ జామ్ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి పోలీసులు మాత్రం సాయంత్రం నుంచే అప్రమత్తం కావడం, ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నప్పటికీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వాహనాల రద్దీ ఇంకా రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు మాత్రం వాహనాలు నెమ్మదిగా వెళ్లే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇక చౌటుప్పల్ పట్టణం సంబంధించి ఇటు నారాయణపురం రోడ్డు క్రాస్ రోడ్ కావచ్చు, అటు ఒలిగొండ క్రాస్ రోడ్, ఈ 2 చోట్ల కొంత ఈ క్రాస్ రోడ్ లో అటు నారాయణపురం నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఇటు ఒలిగొండ సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కానీ సర్వీస్ రోడ్డుకు వచ్చే వాహనాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వైపు వెళ్లేటువంటి వాహనాలను నిలుపుదల చేస్తున్న నేపథ్యంలోనే ఎక్కువ వాహనాలు ఏదైతే జామ్ కావడం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.